అసలు కరుణాకర్ రెడ్డి గారు అంత ప్రజారంజకమైన పాలన ఆ నియోజకవర్గంలో అందించారు మీరు అనుకుంటున్నారా? తిరుపతిలో ఒక చట్టం ప్రకారం ఇంకా ఏమాత్రం నీటి వనరుగా ఉపయోగంలో ఉండనటువంటి కుంటలను నివాస ప్రాంతాలుగా మారి ఉన్నట్లయితే వాటిని 22A జాబితా నుంచి తొలగించవచ్చు. ఓకే. అలా 7,500 కుటుంబాలకు ఊరట కల్పించారు కరుణాకర్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటటువంటి 9,000 మంది ఎంప్లాయీస్ 40 ఏళ్ల కలండి, వాళ్ళకి ఇంటి స్థలాలు కావాలి, వాటిని తీసుకొచ్చారండి. కొండన స్థానిక స్థానికులు ఉంటారు. 2,500 మంది నేమ్ చేంజ్ చట్టబద్ధతను కల్పించినటువంటి వ్యక్తి కరుణాకర్. మీరు అన్ని థౌజండ్స్ లో చెప్తున్నారు. అవునండి, నేను ఈ అంకెలన్నీ కూడా నిజం. మీరు తిరుపతిలో ఉన్నటువంటి ఈ సంబంధిత ప్రజల్ని అడిగితే కరుణాకర్ రెడ్డి గారు ఇవి చేయలేదని అంటే నేను రాజకీయాలు ఆపేస్తాను. మేము ప్రౌడ్ గా నేను చెప్తున్నాను. నేను 40 ఈ రోడ్లను మేము 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 స్లిప్వేలు, 8 ఫ్రీ లెఫ్ట్లు, 9,000 మందికి జాబులు, ఇళ్ల పట్టాలు ఇప్పించండి. ఇవన్నీ అక్షర సత్యం. తిరుపతిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్, అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పునాది వేయబడింది. అది నిర్లక్ష్యానికి గురైతే కరుణాకర్ రెడ్డి గారు వెంబడించి సకాలంలో దాన్ని పూర్తి చేశారండి. మేము చెరువులు బాగు చేశామండి. టీటీడీలో కొన్ని వందల సంస్కరణలు తీసుకొచ్చారు. దళిత గోవిందం, ఎస్వీబీసీ, ఇవన్నీ కరుణాకర్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. ఎస్వీబీసీ ఈ రోజు ఎంత ప్రాశస్త్యాన్ని పొందినటువంటి భక్తి ఛానల్ గా విరరాజిల్లుతుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం. ఇలాంటిది కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే నేను ఒప్పుకోనండి. ఆయన ఏం చేయలేదనంటే